టేస్ట్ చూడమని ఇస్తుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఒక రకమైన వైన్ లాంటిదని నాకు అర్థమైంది. ఇంట్లో పాలు ఉన్నట్టుగానే అనిపిస్తుంది కొద్దిగా. ఇది ఫస్ట్ టైం నేను తాగడం, చూడాలి. ఇవన్నీ కూడా వాళ్ళ బ్రాండ్స్ అన్నమాట, కాఫీ బ్రాండ్స్, పౌడర్స్. అయితే నేను మెట్రోలో చూసాను. మెట్రో స్క్రీన్స్ మీద యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్ బదులుగా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్, వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా క్యాండిల్స్ ఎలా తయారు చేయాలి, knitted ప్రొడక్ట్స్. ఓకే ఓకే, లిక్విడ్ ఓకే. It's good for storage. Yeah. ఓకే ఓకే. If your husband smoking, it's good for storage. ఓకే ఓకే. డ్రింకింగ్, స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మంచిది అంటండి ఈ టాబ్లెట్స్. ఈ మిషన్ లో పెట్టి తయారు చేసింది. ఈ డబ్బా ఉంది చూసారా, దాంట్లో ఆ పౌడర్ ఉంది. చైనాలో ఇప్పుడు మనం స్ట్రీట్ ఫుడ్ మార్కెట్ లో ఉన్నాము. ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని స్టాల్స్ పెట్టారు. చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి వీళ్ళ ఫుడ్స్. కొన్ని అయితే అసలు అవి ఏంటో కూడా తెలియట్లేదు, కొన్ని తెలుస్తున్నాయి. ఇది డ్రై ఫ్రూట్స్ తోటి సంబంధించిన చేసింది అనమాట. ఫ్రూట్స్ తోటి వీళ్ళు ఏదో స్నాక్ లాగా చేశారు. వీటిని కట్ చేస్తున్నారు, ఇలా పీసెస్ చేసి ఇస్తున్నారు. ఇది వెజిటేరియన్ ఐటమే, నాన్ వెజిటేరియన్ ఐటమ్ కాదు. ఇంకా ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తూ ఉన్నారు. ఇది చూడండి, ఇది లస్సీ లాగా అనిపిస్తుంది. ఈ గ్లాసుల్లో పెట్టి అమ్ముతున్నారు అనమాట. ఇది ఆరెంజ్ జ్యూస్ తోటి ఆరెంజ్ తయారు చేసి ఇక్కడ పెడుతున్నారు. షుగర్ కేన్ కూడా ఉంది ఇక్కడ, షుగర్ కేన్ జ్యూస్ కూడా ఉంది. ఇవన్నీ డ్రై ఫ్రూట్సే. ఈ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి డ్రై ఫ్రూట్స్ తోటి స్వీట్స్ తయారు చేస్తారు. ఇవి చూస్తూ ఉంటే మన దగ్గర ఉన్న స్వీట్స్ లానే అనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ తోటి చేసిన స్వీట్స్ అన్నమాట. ఇక్కడ చూసారా, రకరకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ చేశారు. ఇంకా రోజ్ పెటల్స్ కూడా మీద పెట్టేసి వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తయారు చేసేది కూడా ఇక్కడే తయారు చేస్తున్నారండి. తన లేడీ ఉంది కదా, అక్కడ దాంట్లో ఉడకబెట్టేసి తయారు చేస్తున్నారు. ఇదంతా జ్యూస్ కు సంబంధించింది. ఇవన్నీ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, అన్ని జ్యూసెస్ లాంటివే. ఇవి వీళ్ళ ట్రెడిషనల్ జ్యూసెస్ అన్నమాట. ఇక్కడ చూసారా, ఇదంతా. ఇది తను అడుగుతున్నారు ఎలా ఇస్తుందో చూద్దాము. అసలు ఆ బాటిల్ ఉంది చూసారా, ఆ బాటిల్ తోటి ఇస్తారంట. ఆ బాటిల్ కి ఇంత రేట్ అని చెప్తున్నారు అనమాట. మనకేమో లాంగ్వేజ్ రాదు, మనకేమో అర్థం కావట్లేదు. అవి చూడండి, టేస్ట్ చూడమని ఇస్తుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే అండి, పర్లేదు. ఇది ఒక రకమైన వైన్ లాంటిదని నాకు అర్థమైంది ఇప్పుడు. ఓవరాల్ గా ఇదంతా పులవ పెడుతున్నారు. ఫ్రూట్స్ అన్ని పులిసిన తర్వాతకి తయారు చేసే వైన్ లాగా అనిపిస్తుంది. ఇది ఫ్రూట్స్ తోటి తయారు చేసే వైన్ అని ఫైనల్ గా నాకు అర్థమైంది. ఇది టేస్ట్ అయితే పర్లేదండి, బానే ఉంది. కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది అంతే. అందరికి అన్నమాట, ఏదైనా శాంపుల్ తాగొచ్చు మనము. శాంపుల్ తాగాక బాగా నచ్చితే అప్పుడు ఇలాంటి బాటిల్స్ లో వాళ్ళు ఫిల్ చేసి ఇంటికి ఇస్తున్నారు అనమాట. ఈ బాటిల్స్ ఉన్నాయి చూసారా, ఈ బాటిల్స్ లో నింపిస్తున్నారు. ఇవన్నీ మీట్ కి సంబంధించిన స్నాక్స్ అండి. ఇవి చికెన్ లెగ్స్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చికెన్ లెగ్స్ బాగా తింటున్నారండి. చికెన్ లెగ్స్ అంటే మన దగ్గర ఇలాంటివి పడేస్తూ ఉంటాం కదా, లేదంటే మనము పెట్ యానిమల్స్ కి వేయడానికి అలా వాడతాం, కానీ మనం జనరల్ గా తినం ఇవి. ఇక్కడ వీళ్ళు తింటున్నారు, అది కూడా ఇష్టంగా. చికెన్ లెగ్స్ బాగా ఇష్టంగా తింటూ ఉన్నారు. వావ్, ఇంకా ముందుకెళ్తూ ఉన్న కొద్ది ఇంకా చాలా చాలా కనిపిస్తున్నాయి. ఇవేంటో స్నాక్స్, ఆవకాడో, ఇంకా ఫ్రూట్స్, యాపిల్స్, ఇలా డిఫరెంట్ స్ట్రాబెర్రీస్, అలా జెమ్స్, గమ్మీస్, ఇంకా చాక్లెట్స్ లాగా ఇలా తయారు చేశారు. ఇవన్నీ చాక్లెట్స్ లాగే అనిపిస్తున్నాయి. ఇవన్నీ జ్యూసెస్ అండి, ఇది కూడా జ్యూసెస్. కానీ ఇదేంటో పొగలాగా వస్తుంది. ఇదంతా ఐస్ అనుకుంటాను, డ్రై ఐస్ పెడుతున్నట్టున్నారు. లేదంటే ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసం వీళ్ళ స్టాల్ చాలా బాగా కనిపించడానికి, స్పెషల్ అట్రాక్షన్ కోసం వీళ్ళ డ్రై ఐస్ పెట్టారనుకుంటాను. ఇక్కడ పైప్ పెట్టారు చూడండి, ఆ పైప్ లో నుంచి ఇదంతా వస్తుంది అనమాట. ఇవన్నీ ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నారా జ్యూస్? ఇది ఫ్రూట్స్ ని ఉడకబెట్టారండి, ఉడకబెట్టిన ఫ్రూట్స్. ఇప్పుడు ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే ఏంటో ఫ్రూట్స్ ని కూడా ఉడకబెడుతున్నారండి. నాకు ఇది ఫైనల్ గా నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ ఫ్రూట్స్ అన్ని బాయిల్ చేస్తున్నారు, బాయిల్ చేసి ఇస్తున్నారు. ఒకసారి టేస్ట్ చేద్దామని ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, అన్ని మిక్స్ చేసి తీసుకుంటున్నాను. ఏదో ఒక ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి, అది బాగాలేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, తినలేమని చెప్పి. మనం ఎట్లాగో వెజిటేరియన్ ఫుడ్ తినాలి ఇప్పుడు. ఫ్రూట్స్ తినేసి ఈరోజు నైట్ డిన్నర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ అన్ని చల్లగానే ఉన్నాయండి, బాయిల్వి కాదు. అసలు ఇవి అర్థం చేసుకోవడానికి చాలా టాలెంట్ ఉండాల్సి ఉన్నట్టుంది.
ఫ్రూట్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నమాట. బాగున్నాయి ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఇస్తే మనకు 250 గ్రామ్స్ కి 250 గ్రామ్స్ కి 15 రూపీస్ అంట. 15 యువాన్స్ అంట. మేము ఒక పావు కేజీ తీసుకుంటున్నాము. ఇవి కూడా ఏదో పొట్లాల్లాగా కట్టారు చూడండి. ఇవి 5 వన్స్ అంట. దీని లోపల ఏముంటుంది ఇంతవరకు నేను చూడలేదు. ఇదేదో స్వీట్ ఐటమ్ లా ఉంది. మన దగ్గర స్వీట్స్ ఉంటాయి కదా, హల్వాలు ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ హల్వా టైపే ఉన్నాయండి. ఇది చూసారా, ఇది చలివిడి లాగా అనిపిస్తుంది. ఇదేమో హల్వా లాగా అనిపిస్తుంది. ఇవన్నీ హల్వా టైప్ అండి. ఇదేంటో కేక్ లాగా అనిపిస్తుంది కానీ కేక్ ఏం కాదు. ఇది కూడా అంతే. ఇవన్నీ ఇక్కడ ట్రెడిషనల్ స్వీట్స్ అన్నమాట. ఇవేమో ఓన్లీ డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఇంకా మూలికల్ లాంటివి అనుకుంటాను. ఇవన్నీ మూలికల్ లాగా అనుకుంటాను. ఇక్కడ టీ కూడా వీళ్ళు హెర్బల్ టీస్ ఏ తాగుతున్నారు. టీ అంటే మనలాగా పాలల్లో చక్కెర వేసుకొని అలాంటి టీస్ అసలు ఇక్కడ లేనే లేవు. ఇవన్నీ హెర్బల్సే అండి. హెర్బల్స్ బాగానే వాడుతున్నారండి వీళ్ళు. ఇదేదో పుట్టగొడుగు లాగా అనిపిస్తున్నాయి. ఇవేమో వీళ్ళ ట్రెడిషనల్ ఐటమ్స్ అనుకుంటాను, హ్యాండీక్రాఫ్ట్స్ అనుకుంటాను ఇవన్నీ. ఇక్కడ చూసారు, ఇవన్నీ మన బ్రాస్ ఐటమ్స్. వాళ్ళ పూజా సామాగ్రి అయి ఉండొచ్చు మేబీ. ఇక్కడ చిన్న చిన్న ఇవి చూసారా ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్ గా ఉన్నాయి చూసారా. ఇది ఏదైనా కానీ 10 అంటండి, 10 యువాన్స్. బ్రాస్ ఐటమ్ బాగున్నాయండి, హెవీ వెయిట్ అనిపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ కీ చైన్స్ ఇవన్నీ. ఇదంతా నైట్ మార్కెట్ అంటండి. ఇది నైట్ టైంలోనే పెడతారు. ఇవేంటో అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. వుడ్ తోటి తయారు చేసినవి ఇవన్నీ. ఇది రుద్రాక్ష లాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా, సింహం, లయన్, స్నేక్. ఇవన్నీ పిల్లలు ఆడుకునే వాటిలాగా ఉన్నాయి. ఇవన్నీ మన సంతల్లో, మన షాపుల్లో పెడతారు చూసారండి, మార్కెట్ వచ్చినప్పుడు పెడతారు కదా, ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ కోమ్స్ అన్ని వుడెన్ తోటి తయారు చేసిన కోమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ గా ఉన్నాయి ఈ కోమ్స్ అన్ని. ఇది చూడండి, ఈ కోంబు చూడండి, ఈ కోంబు చూడండి. ఈ కోంబు అయితే ఇంకా డిఫరెంట్ గా ఉంది. ఇది మనుషులు దూకునేదో మరి ఏంటో, మరి మనుషులు దూకునేది ఉండొచ్చు, ఆక్యుపైజర్ కి యూజ్ చేసేది అయి ఉంటుంది మేబీ. ఇక్కడ గన్నుస్ కూడా అమ్ముతున్నారండి. గన్ను కూడా అమ్ముతున్నారు. బాగుంది. గన్ అంటే రియల్ గన్ లానే ఉంది. బాగుందండి, చాలా బరువుగా అనిపిస్తుంది. ఇట్లా పేల్చగానే భయం వేసింది, నిజంగా కాలుతుందా అని చెప్పి. ఇంకా ముందు ఎవరు లేరు, బతికిపోయారు అనమాట. ఇదేంటో అండి, ఇవేంటో కొమ్ముల్లాగా ఉన్నాయి. ఏనుగు దంతాలు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. మెటీరియల్ కూడా అలానే ఉంది, సిరామిక్ లాగా ఉంది. బాగుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పెద్ద షాపింగ్ సెంటర్ అండి, హోల్సేల్ షాపింగ్ సెంటర్ అన్నమాట. క్లోతింగ్ మార్కెట్ దగ్గర ఉన్నాం మనము. అయితే ఇక్కడ ఏంటంటే మార్కెట్స్ 6 o'clock క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నైట్ మార్కెట్ స్టార్ట్ అయింది అనమాట. 6 తర్వాత నైట్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారా పార్సల్స్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ అయిన తర్వాత ఇక్కడ పార్సల్స్ అన్ని ఇక్కడ రెడీ అవుతున్నాయి, ఈ షాపింగ్ సంబంధించినవి. ఇక్కడ కాఫీ షాప్ ఉంది. ఇక్కడ స్పెషల్ కాఫీ అండ్ టీ డిఫరెంట్ అండి, మనలాగా ఉండదు అనమాట. ఇది డిఫరెంట్ అనమాట. ఎంటైర్లీ కాఫీ గానీ టీ గానీ మనలాగా ఉండనే ఉండదు. మనం కాఫీ తాగుతారా అని అడుగుతుంది తను. చూద్దాము తాగడానికి వస్తుందా, బాగుంటుందా లేదా అని. ఓ, కాఫీ తాగుతారని అడిగింది. దీంట్లో పాలు ఉన్నట్టుగానే అనిపిస్తుంది కొద్దిగా. ఇది ఫస్ట్ టైం నేను తాగడం, చూడాలి. ఇవన్నీ కూడా వాళ్ళ బ్రాండ్స్ అన్నమాట, కాఫీ బ్రాండ్స్, పౌడర్స్. ఘోరమైన చేదు ఉంది. షుగర్ లేదు ఇందులో, ఓన్లీ డికాషన్ లా ఉంది. కాకపోతే తాగిన తర్వాత కాసేపటి తర్వాత బాగా అనిపిస్తుంది టేస్ట్. కాఫీ తాగినప్పుడు ఫస్ట్ చాలా చేదుగా అనిపించింది, తర్వాతకి ఒక రకమైన ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది, రిలాక్స్ కూడా అనిపిస్తుంది. బాగుందండి, బాగుందండి. ఓవరాల్ గా అయితే బాగుంది. పాలు వేసుకొని షుగర్ వేసుకునే దానికంటే కూడా ఇది ఇంకో డిఫరెంట్ గా ఉందన్నమాట ఫ్లేవర్.
ఇక్కడ వీళ్ళు షుగర్ ని పాలని ఇక్కడ వీళ్ళు రికమెండ్ చేయట్లేరు. పాలు వచ్చేసి మనం పాలు వేడి చేసుకొని తాగుతాం కదా, వీళ్ళేమో ఓన్లీ బాటిల్స్ లల్లా టెట్రా ప్యాక్ లో పాలు ఇచ్చేస్తున్నారు. కూల్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ తాగిస్తున్నారు అనమాట. ఐటమ్ ఉంది చూసారు కదా, ఈ జెల్లీ ఐటమ్ ఏంటో కానీ వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అయి ఉంటుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసారు. ఇది హల్వా టైప్ లో ఉంది. అయితే నేను మెట్రోలో చూసాను. మెట్రో స్క్రీన్స్ మీద యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్ బదులుగా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్, వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా క్యాండిల్స్ ఎలా తయారు చేయాలి, నిట్టెడ్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి, ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలి, ఇలాంటి సంబంధించిన వీడియోస్ పెట్టారనమాట. దాంట్లో నేను ఇది చూసాను, ఈ స్వీట్ ఎలా చేస్తారు అనేది చూసాను అనమాట. ఇదేంటో అండి, ఇదేదో డిఫరెంట్ గా ఉంది ఐటము. దీని మీద వీళ్ళు ఇది వేసారనమాట, పిండి వేసారు. ఇది చూసారా, ఇంకా సూపర్ అసలు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ కుండల్లా ఉన్నాయి చూసారా, ఈ కుండల్లా ఉన్న వాటిల్లో ఏముంది అనేది ఇక దేవుడు ఎరుగు. వీళ్ళు ఇక మళ్ళీ నాకు శాంపుల్ ఇస్తారు, ఈ శాంపుల్ తాగాల్సిందే. వెనిగర్. Yeah, vinegar. Can we drink? You can eat with beef, with noodles, and Okay. with dumpling. Okay, okay. Is it vinegar? Also with salad. Okay, okay. Yeah, yeah, yeah. What's this? This? The different vinegar. The Okay. different vinegar. Yeah. All are vinegar only. Uh, near one is This is wine. honey. Honey. Yeah. Honey. Yeah. Okay. Yeah, honey. Okay, okay. Liquid. It's good Okay. It's good for storage. Yeah. Okay, okay. If your husband smoking, it's good for storage. ఓకే ఓకే. Yeah, yeah, yeah. డ్రింకింగ్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మంచిది అంటండి. ఇది తీసుకోవాలంట, హనీ అంట. ఐఎమ్ నాట్ స్మోకింగ్, కెన్ ఐ ఈట్ ఇట్? It's good for ఓకే. ఈటింగ్ Yeah. ఓన్లీ. yeah.哎，我忘了那单词要查一下。等一下，你可以把我手机拿过来。 చాలా భయంకరంగా ఉంది అమ్మా, టేస్ట్ మాత్రం. Wait a moment。 ఓకే. 你有写吗？你可以直播。 Moistening lung to arrest cough. ఓకే ఓకే. లంగ్స్ క్లియర్ చేస్తుంది, కాఫ్ రాకుండా ఉంటుంది. ఓకే, క్యూర్స్ కాఫ్. ఓకే ఓకే, నైస్. ఆల్ దీస్ ఆర్ ఇంగ్రీడియంట్స్ ఆర్ హెర్బల్ ప్రొడక్ట్స్, రైట్? No, Oh, it's okay. good for lung. Okay. It's good for lung. Yeah. ఓకే, లంగ్స్ కి చాలా మంచిదంట. Yeah. ఇది నథింగ్ బట్ మెడిసిన్ లాంటిది అనమాట. ఇవన్నీ కూడా అలాంటివే. ఓకే Made with Chinese medicine. ఓకే, మెడిసిన్. Yeah. ఓకే ఓకే Yeah. ఓకే, నైస్. Ah. కెన్ ఐ ఈట్? Okay. You can taste. ఓకే, ఐ విల్ టేస్ట్. Okay. హనీ లాగే ఉంది, ఇట్స్ నథింగ్ బట్ హనీనే, కానీ ఇది మెడిసిన్ అన్నమాట. బాగుంది, నైస్. A little sweet. Yeah. ఎస్, స్వీట్, Sweet. జస్ట్ లైక్ హనీ. A little sweet. Yeah. బాగుంది. It's very good. బాయ్ బాయ్. Bye. చాలా డిఫరెంట్ గా ఉంది, బాగుంది. ఓవరాల్ గా అయితే బాగా అనిపించింది. ఇది ఇదేంటో అండి, ఇది కూడా మిషన్ లో పెట్టి తయారు చేస్తున్నారు వీళ్ళు. తను ఒక మిషన్ చూసారా, మిషన్ లో పెట్టి తయారు చేస్తుంది. ఓవరాల్ గా ఇవన్నీ ట్రెడిషనల్ అన్నమాట. వీళ్ళ ట్రెడిషన్ సంబంధించిన ఫుడ్స్, వీళ్ళ ట్రెడిషన్ సంబంధించిన మెడిసిన్స్ అన్నమాట. కాఫీ కూడా చెప్పాను కదా, కాఫీ కూడా అలానే ఉంది, కాకపోతే టేస్ట్ బాగానే ఉందండి, పర్వాలేదు. ఇది తీసుకోగానే ఎలా అంటే జిందా తిలిస్మాత్, పుదీనా తీసుకుంటే ఎలా అనిపిస్తుంది అలా ఉందన్నమాట, కొంచెం బాగా అనిపించింది. ఇవి చూడండి, ఇవేదో టాబ్లెట్స్ లాగా ఉన్నాయి, టాబ్లెట్స్ లాగా అనిపిస్తుంది. ఇగో తిను ఈ టాబ్లెట్స్ ఈ మిషన్ లో పెట్టి తయారు చేసింది. ఈ డబ్బా ఉంది చూసారా, దాంట్లో ఆ పౌడర్ ఉంది. ఆ పౌడర్ ని దీంట్లో ఈ మిషన్ లో పెట్టి తయారు చేస్తుంది అనమాట. ఇక్కడ ఏదో స్టోన్స్ ఉన్నాయి, ఈ స్టోన్స్ లో హీట్ చేసి ఫుడ్ ఏదైనా తయారు చేస్తున్నారు ఇక్కడ. ఇది లస్సీ లాగుంది. ఫ్రూట్ మార్కెట్, జ్యూస్ కూడా ఉంది. ఇంకా
ఇంకా ఇదేంటో అండి, ఈ షాప్ కూడా బాగుంది. ఇదేదో పర్ఫ్యూమ్స్ లాగా అనిపిస్తుంది, పర్ఫ్యూమ్ షాప్ లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ అన్ని జ్యువెలరీస్ ఉన్నాయి. ఈ నైట్ మార్కెట్ అయితే చాలా బాగుంది, ఇలా ట్రెడిషన్ కి సంబంధించి ఉంది. ఇంకా చాలా బాగుంది అనమాట. ఓవరాల్ గా అయితే నాకు వీళ్ళ నైట్ మార్కెట్ అయితే బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.